అందరికీ నమస్కారం. ఈ రోజున బడ్జెట్ అనేది సామాన్యుడు కూడా రీచ్ అవ్వాలి, సామాన్యుడు కూడా అవగాహన పరుచుకోవాలి. మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఏ విధంగా బడ్జెట్ని ఒక దశల వారీగా మనం ఎలకేషన్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తే ఏ విధమైన లాభాలు సమాజానికి వస్తాయి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఆ బడ్జెట్ మీద అవగాహన లేని వాళ్ళు అర్థం చేసుకోలేక ఏదైనా అపోహపడినా వాటిని బడ్జెట్ రీచ్ ద్వారా నివృత్తపరిచి ప్రజలందరినీ కూడా సమాయత్తపరిచి ఈ యొక్క బడ్జెట్ మనకు బంగారు బాట అనే విధంగా బడ్జెట్లో వచ్చిన లాభ నష్టాల ద్వారా, బడ్జెట్లో వచ్చిన ఎలకేషన్స్ ద్వారా మనం సమాజంలో సంపద సృష్టించవచ్చు. మన బడ్జెట్ అంతా కూడా అది పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ అభివృద్ధి ద్వారా సంపద సృష్టించడానికి మరిన్ని సంక్షేమకాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసే బడ్జెట్. దీన్ని ప్రతి సామాన్యుడు కూడా అవగాహన పరచాలని చెప్పి ఒక నూతన విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారు, జోనల్ కమిషనర్ షమీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమావేశమై ప్రజల్ని సమీకరించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారందరూ కూడా స్థానికంగా ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్తే దానివల్ల మనం ఏ విధంగా వరదల్లో ప్రభుత్వానికి ఎంత నష్టం అవుతుంది, రానున్న రోజులు ఆ వరదలు రాకుండా అరికట్టగలిగితే మన ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది, ప్రజలకి ఎంత లాభం వస్తుంది. ప్రజలకి ఒక వరద వస్తే వాళ్ళు ఆ ఇళ్ళు అన్నీ కూడా కోల్పోయే పరిస్థితి నుంచి ప్రభుత్వం ఇచ్చే కొంత సహాయం సరిపోక మిగతా అప్పులు పాలే సందర్భంలో ఇవాళ ఆ వరదలే నివారణకి మనం బడ్జెట్ కేటాయించి వరదలు నివారిస్తే ఏ విధంగా ప్రజలకి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది. దానికి అయ్యే ఖర్చు, ఆ వరదల నివారణ కోసం అయ్యే ఖర్చు 200 కోట్లు అయితే గవర్నమెంట్కి ప్రజలకి దానివల్ల రక్షణ పొంది 2000 కోట్లు మనకి ఒకే సంవత్సరం లాభం వచ్చే సందర్భాలు ఉంటాయని చెప్పి ఇవన్నీ కూడా సామాన్యులు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో బడ్జెట్ ఏదో అక్కడ వస్తుంది, విశ్లేషకులు విమర్శకులు ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, దాంతో క్లోజ్ అయిపోతుంది. కానీ అలా కాకుండా ప్రజలకు తీసుకెళ్ళి బడ్జెట్ అంటే ఇది, దాని వచ్చే లాభాలు ఇవన్నీ మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళకు కూడా అవగాహన వచ్చి మన సమాజ అభివృద్ధికి వాళ్ళు కూడా సాయం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని ఒక మంచి కార్యక్రమంగా మేము తీసుకుంటాం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పిన కూటమి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా